వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమ్మ మండవ. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే మళ్ళీ తెరపైకి అనసూయ వర్సెస్ శివాజీ వివాదం అని చెప్పేసి నేను టైటిల్ పెట్టడం జరిగింది. ఆ అంశం గురించే మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ చూసినట్లయితే ఈ అంశం మీద మనం గతంలో చాలాసార్లు వీడియోలు చేయడం జరిగింది. అలాంటి వివాదమే మరోసారి తెర మీదకి వచ్చింది. లేటెస్ట్గా అనసూయ తన భర్తతో కలిసి ఒక ఫంక్షన్కి హాజరయ్యారు. ఆ ఈవెంట్కి హాజరైన క్రమంలో ఆవిడ చాలా పద్ధతిగా సాంప్రదాయబద్ధంగా చీర కట్టుకొని తన భర్తతో పాటు ఆ ఫంక్షన్కి అటెండ్ కావడం జరిగింది. ఈ క్రమంలోనే చాలామంది అనసూయ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. పోస్ట్ చేసి శివాజీ సలహా ఇచ్చారు కాబట్టి శివాజీని తట్టుకోలేకే అనసూయ ఎక్కడికి వచ్చినా పద్ధతిగా చీరలో కనిపిస్తూ ఉన్నారు, చాలా పద్ధతిగా ఉన్నారు అని చెప్పి చాలామంది సోషల్ మీడియా వేదికగా కమెంట్లు పెట్టారు ఆమె మీద. సో దీని మీద కూడా అనసూయ అంతే వైల్డ్గా రియాక్ట్ అయ్యారు. అంతేనా, శివాజీ కారణంగానైనా నేను చీరలు కట్టుకుంటా ఉన్నారు, ఆయనే కదా ఆ చీరను దగ్గరుండి నేయించి నాకు ఇచ్చింది అని చెప్పేసి ఆవిడ చాలా సర్కాస్టిక్గా మరొకసారి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం జరిగింది. ఈ అంశం మళ్ళీ సోషల్ మీడియాలో నిన్నటి నుంచి కూడా వైరల్ అవుతూ ఉంది. అయితే దీనికి పూర్వాశ్రమంలో అంత వైరల్, శివాజీ అండ్ అనసూయ పేరు వినిపించడంతోనే ఈ అంశం అంత వైరల్ ఎందుకు అయింది అంటే పూర్వాశ్రమంలో జరిగిన కొన్ని అంశాలే మనం చూసాం. గతంలో మనం చూసినట్లయితే దండోరా సినిమా ఈవెంట్ ఏదైతే ప్రీ రిలీజ్ ఈవెంట్ సందర్భంగా శివాజీ కొన్ని కామెంట్స్ చేశారు. శివాజీ బ్యాక్గ్రౌండ్ తెలుసు, ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్గా ఎంట్రీ ఇచ్చారు, తర్వాత హీరోగా కొన్ని సినిమాల్లో సక్సెస్ అయ్యారైనా. ఆ తర్వాత మళ్ళీ ఈ ఏజ్లో కూడా వెటరన్ హీరోగానే క్యారెక్టర్ రోల్లో చాలా సినిమాల్లో మళ్ళీ తనేంటో తను ప్రూవ్ చేసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అయితే సినిమాల్లో ఒక నటుడు కంటే ఆయన డిఫరెంట్గా నిలబెట్టిన ఇష్యూ ఏంటంటే ఏదైనా సరే, సమస్య ఏదైనా సరే, రాష్ట్రానికి సంబంధించినది, రాజకీయాలైనా, ఇండస్ట్రీకి సంబంధించి ఏ ఇష్యూ అయినా ముక్కుసూటిగా ఉన్నదున్నట్టు ఆయన మాట్లాడతారనేది చాలామందికి తెలిసిన అంశమే. మనం చూసాం కూడా గత ఎన్నికల కంటే ముందు 2019 కంటే ముందు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో అసలు ఎవరైనా మాట్లాడడానికే భయపడుతున్న సమయంలో శివాజీ ఎప్పుడు చెప్తా ఉండేవాళ్ళు. 2019 ఎన్నికల కంటే ముందు కూడా చాలాసార్లు మాట్లాడేవాళ్ళు ఆయన. ఇది ఆపరేషన్ గరుడ పేరుతో ఆయన హైలైట్ కావడం జరిగింది. అటు బీజేపీ, ఇటు కేసీఆర్, జగన్మోహన్ రెడ్డి కలిసి రాష్ట్రం మీద పడతా ఉన్నారు, రాష్ట్రాన్ని నాశనం చేస్తూ ఉన్నారు అంటూ కూడా మాట్లాడారు. అలా శివాజీ అప్పట్లో చాలా ఫెమిలియర్ అయ్యారు. అంటే ఎవరికి భయపడిన వ్యక్తిగా ముక్కుసూటిగా మాట్లాడతారనే పేరు ఆయనకి ఉంది. ఒక యూనిక్ క్యారెక్టర్ శివాజీ. అలాంటి శివాజీ మరొకసారి తన దండోరా మూవీ ప్రమోషన్లో భాగంగా ఆ ఈవెంట్లో పాల్గొన్న సమయంలో ఆయన స్టేజ్ మీద ఉన్న కొందరు హీరోయిన్లు ఉద్దేశించి ఒక మాట చెప్పే ప్రయత్నం చేశారు. ఏమన్నారంటే, మీరు పబ్లిక్ ఫంక్షన్స్లో సినిమాలో ఎలా అయినా నటించండి, బట్ పబ్లిక్ ఈవెంట్స్కో లేకపోతే పబ్లిక్ ప్లేస్లోనో మీరు పద్ధతిగా వస్త్రధారణ ఉండండి. పద్ధతిగా వస్త్రధారణ ఉంటే అన్నీ పద్ధతిగానే ఉంటాయని ఒక సలహా ఇచ్చే ప్రయత్నం చేశారు. దానికి ఆయన మీద అయితే ఆయన మాట్లాడిన మాటల్లో భావం పర్ఫెక్ట్, కానీ భాషను 1-2 పదాలు తోడడం జరిగింది. దానికి ఆయన వితిన్ 1 అవర్లోనే రిగ్రెట్ అయ్యారు, సారీ కూడా చెప్పారు, వాటిని వెనక్కి తీసుకుంటున్నట్టు ప్రకటన చేశారు. అయినా సరే అటు సింగర్ చిన్మయ్, ఇటు అనసూయ పూర్తి స్థాయిలో ఆయన మీద తిరగబడే ప్రయత్నం చేశారు. ఒక ఉద్యమమే చేశారు శివాజీ మీద. సోషల్ మీడియాలో ఇక చిన్మయ్ లాంటి వాళ్ళైతే 1-2 కామెంట్స్ చేసి సైలెంట్ అయిపోయారు. తన మీద వస్తున్న వ్యతిరేకతను తగ్గించుకునే క్రమంలో కొంత సైలెంట్ కావడం జరిగింది. కానీ అనసూయ మాత్రం ఈ ఎపిసోడ్ని దాదాపు 1 వారం రోజుల పాటు నడిపించే ప్రయత్నం చేశారు. ఏ స్థాయిలో నడిపించారంటే శివాజీకి సంబంధించి అటు శివాజీ కొడుకులు ఇద్దరిని కూడా చిన్మయ్య లాంటి వాళ్ళిద్దరికి మెట్లేయండి, గాజులేయండి అని కూడా మాట్లాడారు. ఇటు అనసూయ లాంటి వాళ్ళు మీరు చెప్తే కానీ మాకు చీరలు కట్టుకోవడం రాదా అంటూ మాట్లాడారు. చాలా దారుణంగా ప్రతిరోజు ప్రొవోక్ చేసేలాగా జనాల్ని ఒక స్విమ్ సూట్ వీడియోనో, ఒక హాఫ్ న్యూడ్ వీడియోనో పెట్టి జనాలు రెచ్చగొడుతూ ఉండేవాళ్ళు. అది ఎంత ఇష్యూ అయిందంటే, ఎంత వైరల్ అయిందంటే, సమాజం మొత్తం ఒకవైపు ఉంటే అనసూయ ఒక్కతే ఒకవైపు వెళ్తుంది అన్న విమర్శ కూడా మూట కట్టుకున్నారు ఆవిడ. ఎప్పుడూ బయటకు వచ్చి మాట్లాడిన లేడీస్ కూడా చాలామంది శివాజీకి మద్దతుగా బయటకు వచ్చే ప్రయత్నం చేశారు. అటు కాంగ్రెస్ వైపు నుంచి సంధ్య మొదలుకొని చాలామంది మీడియా ముందుకు వచ్చి ఆ రోజు అనసూయ యాటిట్యూడ్ని, ఆవిడ మాటల్ని, ఆవిడ స్టేట్మెంట్స్ అందరూ కూడా ఖండించడం జరిగింది. ఒక దశలో అనసూయ ఇవన్నీ తీసుకోలేక కన్నీళ్ళు పెట్టుకున్నారు. వ్యక్తిగతంగా అనసూయ మంచివాళ్లే కావచ్చు, చాలామందికి ఆవిడ హెల్ప్ కూడా చేస్తారని ఒక పేరుంది, ఆవిడ అన్ని విధాలా అంత సపోర్టింగ్ రోల్లో ఉండొచ్చు. కానీ ఆవిడ చేసిన కమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఆ ఫ్యామిలీని కూడా చాలా ఎఫెక్ట్ చేశాయి. ఆవిడ భర్త, ఆవిడ పిల్లల్ని కూడా వదిలిపెట్టకుండా నెట్జన్ ట్రోల్ చేయడం జరిగింది. ఆవిడ కంప్లైంట్ కూడా ఇచ్చారు, కన్నీళ్ళు కూడా పెట్టుకున్నారు. చివరికి ఒక ఫైన్ మార్నింగ్ సోషల్ మీడియా వేదికగా శివాజీకి సారీ చెప్పిన తర్వాత మొత్తానికైతే దీనికి టెంపరీగా అది అందరూ శాస్త్రంగా ఫుల్ స్టాప్ పడుతుంది అనుకున్నారు. కానీ ఈరోజు అనసూయ చేసిన కామెంట్స్ చూశాక టెంపరీనే ఫుల్ స్టాప్ అనుకోవచ్చు మనం. ఈరోజు ఆవిడ పద్ధతిగా చీర కట్టుకొని వస్తే ఏదో నెట్జన్స్ కామెంట్ చేశారనుకుందాం. ఆవిడ ఆ స్థాయిలో అంత వైల్డ్గా రియాక్ట్ అయ్యే ప్రయత్నం చేసి మరొకసారి ఒక వివాదానికి తావిచ్చినట్లయింది.
అదే శివాజీని ఆ చీరని వేశారు, అదే నేను కట్టుకొని వచ్చాను అన్నట్టుగా ఆవిడ మాట్లాడడం జరిగింది. ఇంత వైల్డ్ రియాక్షన్ అనసూయ వైపు నుంచి ఉండడం కారణంగానే అదే స్థాయిలో అంత వైల్డ్గా వాళ్ళు కూడా రియాక్ట్ అవుతున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఈరోజు ఇక ఈ వివాదాన్ని అటు అనసూయ కానీ లేకపోతే ఆవిడకి ఆపోజిట్లో ఉండే ఫ్యాన్స్ కానీ దాన్ని గ్రాప్ చేస్తారని కూడా నేను అయితే అనుకోవట్లేదు. సో అనసూయలో మార్పు నిజంగా వచ్చిందా, లేకపోతే నెటిజన్లు కోరుకున్నట్లు ఆవిడ మారారా, లేకపోతే ఆవిడ సొంతగానే మార్చుకునే ప్రయత్నం చేశారనేది మనం పక్కన పెడితే ఈరోజు మాత్రం ఈ ఇష్యూకి ఇంతటితో అటు నెటిజన్స్ కానీ అదేవిధంగా అనసూయ శివాజీ ఫ్యాన్స్ కానీ ఫుల్ స్టాప్ పెట్టాలని చాలామంది కోరుకుంటూ ఉన్నారు. ఇలాంటి వివాదాలు ఇక ముందు రాకుండా ఇరువైపుల వర్గాలు కూడా కొంత జాగ్రత్త పడితే మంచిది.